హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియా. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ అనమాట. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఇది వచ్చేసి మీ థాట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మీ పార్ట్నర్ థాట్స్ అనమాట. సో చూద్దాం మీ థాట్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ కోసం అండ్ మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి మీకోసం అనేది. మేబీ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. కార్డ్స్ షఫల్ చేసేంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది తప్పకుండా ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో చూద్దాం. ఫస్ట్ మీ కార్డ్స్ షఫల్ చేస్తాను. మీ కార్డ్స్ షఫల్ చేసేంతసేపు మీ నేమ్ తలుచుకోండి. మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఆ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందా, మ్యారేజ్ ఉందా లేదా, అండ్ ఫర్దర్గా మీరు ఏం చేయాలి, ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, మీ రిలేషన్ హ్యాపీగా ఇలాగే కంటిన్యూ అవుతుందా, సో మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. సో ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నా అని చెప్తున్నారు, జెన్యున్గానే ఉంటున్నారా లేదా, సో ఏది ఏది తెలుసుకోవాలన్నా సరే మీరు వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. సో ఈ కార్డ్స్ మీ పర్సన్ కోసం కాబట్టి ఈ కార్డ్స్ షఫల్ చేసేంతసేపు మీరు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. ఓకే, సో ఇంకా మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీ థాట్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ కోసం చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి, మా వ్యూవర్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్స్ కోసం. 8 ఆఫ్ స్వర్డ్స్. మీరు స్ట్రక్ అయిపోయారండి. మీరు మీ పర్సన్ థాట్స్తో స్ట్రక్ అయిపోయారు. మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి కూడా రాలేకపోతున్నారు. ఆ థాట్స్ నుంచి కూడా మిమ్మల్ని మీరు మూవ్ ఆన్ చేసుకోవాలన్నా సరే ఆ పర్సన్ నుంచి మీరు ఎంత బయటికి రావాలి, ఆ థాట్స్ నుంచి ఎంత బయటికి రావాలని ట్రై చేసినా సరే మీరు ఆ పర్సన్ థాట్స్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎందుకో కానీ మీరు ఆ పర్సన్తో కావచ్చు, ఆ పర్సన్ థాట్స్తో కావచ్చు, ఆ పర్సన్ ఆలోచనలతో మీరు స్ట్రక్ అయిపోయారు. ఏం చెయ్యాలో కూడా ఎట్ ప్రెజెంట్ మీకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు ఆ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు ఆ పర్సన్ గురించి ఇంత ఆలోచిస్తున్నారు, ఎందుకు ఆ పర్సన్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. నాకు తెలిసి మిర్రరింగ్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య నడుస్తుందండి. మీరెంత స్ట్రక్గా ఆ పర్సన్తో ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ కూడా మీతో అందుకే
ఆ పర్సన్ కూడా మీతో అందుకే అంత స్ట్రక్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టే, మీరు ఈ పర్సన్‌తో ఇంత స్ట్రక్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ పర్సన్ వదులుకోలేకపోతున్నారు, వదిలి ఉండలేకపోతున్నారు. అండ్ ఆ పర్సన్‌తో మీరు నాకు తెలిసి కలిసి కూడా ఉండలేకపోతున్నారు. సో, ఆ పర్సన్ థాట్స్‌తో స్ట్రక్ అయిపోయారు. నాకు తెలిసి ఈ స్ట్రక్ ఎనర్జీ కొన్ని రీజన్స్ ఉండుండొచ్చు బ్యాక్‌గ్రౌండ్‌లో. మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్‌తో మీరు డీల్ చేస్తూ ఉండొచ్చు. సో, ఏదైనా కావచ్చు కానీ, మీరు ఈ పర్సన్‌ని వదిలి ఉండలేకపోతున్నారు. ఈ పర్సన్ కోసం స్ట్రక్ అయిపోయారు. ఆ పర్సన్ థాట్స్ అప్పుడప్పుడు మీరు చాలా మీ పర్సన్ విషయంలో ఓవర్ థింక్ చేస్తున్నారు. సో, మీరు ఈ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఏంటంటే, అప్పుడప్పుడు మీరు ఆ పర్సన్ విషయంలో కూడా కొన్నిసార్లు పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు అండ్ కొన్నిసార్లు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ గురించి మీ దగ్గర చాలామంది చాలా రకాలుగా మీకు వచ్చి బ్యాడ్‌గా కూడా చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. సో, ఎంత బ్యాడ్‌గా ఈ పర్సన్ గురించి మీరు తెలుసుకున్నా, ఎంత బ్యాడ్‌గా ఈ పర్సన్ గురించి చెప్పినా కూడా స్టిల్ మీ మనసు మాత్రం మళ్ళీ అదే పర్సన్ వైపు తీసుకొని వెళ్తుంది. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఆ పర్సన్‌ని వదులుకోలేను అనే టైప్‌లో ఆలోచనలు కనిపిస్తున్నాయి. బట్ కొంతమంది నెగెటివ్‌గా కూడా మీ దగ్గరకొచ్చి చెప్తున్నారు. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. బట్ ఆ పర్సన్ గురించి మీకే నెగెటివ్ థాట్ వచ్చినా సరే, బట్ అట్ ద సేమ్ టైమ్ సెకండ్ మూమెంట్‌లో మళ్ళీ మీ ఎనర్జీ అనేది డౌన్ అయిపోతుంది. మళ్ళీ మీరు బ్యాక్ టు ఆ పర్సన్ దగ్గరికే వెళ్తున్నారు. ఆ పర్సన్ థాట్స్ దగ్గరికే వెళ్తున్నారు. సో, మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం. 2 ఆఫ్ కప్స్. వాళ్ళకి మీతో యూనియన్ కావాలి. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ అని కానీ ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలని. సో, చెప్పాను కదా ఆల్రెడీ ఇందాకే మీ పర్సన్ మీ విషయంలో యూనియన్ కోరుకుంటున్నారు. అండ్ మీతో ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. సో, ఇది వన్ సైడెడ్ లవ్ కాదు. మీ ఇద్దరిది బోత్ సైడెడ్ లవ్ అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఒకవేళ ఇది లవ్ కాదు, రిలేషన్‌షిప్ కాదు అంటే, ఈ పర్సన్ ఏదైనా సరే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. తను ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయాలి అన్న ఆలోచన ఉంది. మీ ఇద్దరు యూనియన్ అవ్వాలి అన్న ఆలోచన మీ పర్సన్‌లో ఉంది. అండ్ డెఫినెట్‌లీ చూడండి 2 ఆఫ్ కప్స్. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అండ్ మీ ఇద్దరి మధ్య బ్యూటిఫుల్ మొమెంట్స్ ఉండాలి. అండ్ మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అని మీ ఇద్దరి మధ్య హార్మోనీ, అండర్‌స్టాండింగ్ ఎప్పటికీ అలాగే ఉండాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. కప్స్ ఎనర్జీ కాబట్టి మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నారు. చాలా లవబుల్‌గా ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. స్ట్రక్ ఫీల్ అవుతున్నారు. బట్ వీళ్ళ ఆలోచనలో స్ట్రక్‌నెస్ లేదు. వాళ్ళకి యూనియన్ అవ్వాలి. వాళ్ళకేం చేయాలో వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. బట్ మీలో స్ట్రక్‌నెస్ ఉంది. నేను ఈ పర్సన్‌కి ఓకే చెప్పాలా? వద్దా? అసలు ఆ పర్సన్ వస్తారా? రారా? మీ థాట్స్‌తో మీరు స్ట్రక్ అయిపోయారు. వస్తారా? రారా? ఆ పర్సన్‌కి ఓకే చెప్పాలా? వద్దా? అనే దాంతో మీరు స్ట్రక్ అయిపోయారు. ఏం చెయ్యాలో, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో, అసలు ఎలా మూవ్ అవ్వాలో, ఎలా ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలో మీకు అర్థం కాక ఓవర్ థింక్ చేస్తున్నారు. బట్ వీళ్ళైతే పాజిటివ్ సిట్యుయేషన్‌లో పాజిటివ్ థాట్స్‌తోనే ఉన్నారు. మీతో యూనియన్ అవ్వాలని కానీ, మీతో రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ కావాలని కానీ, మీతో మ్యారేజ్ అవ్వాలని కానీ, మీ ఇద్దరి మధ్య మళ్ళీ మాటలు ఉండాలని కానీ, అట్‌లీస్ట్ ఈ పర్సన్ మీతో ఫ్రెండ్లీగా అయినా మూవ్ అవ్వాలని కానీ, ఈ పర్సన్‌కి థాట్ అయితే ఉంది. అట్‌లీస్ట్ అంటే లైక్ యాస్ ఎ ఫ్రెండ్‌గా అయినా సరే మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే, మళ్ళీ ఫర్దర్‌గా రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏదో ఒక రకంగా ఈ పర్సన్ మీతో మాట్లాడాలి. మీ ఇద్దరి మధ్య ఆ హార్మోనీ ఉండాలి. హార్మోనీ ఇన్ ది సెన్స్ మాటలు కలవాలి. మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. తనకెప్పుడు మీరు దూరంగా వెళ్ళకూడదు. తనెప్పుడు మాట్లాడినా మీరు మాట్లాడాలి అనే టైప్‌లో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, మీ థాట్స్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ యూనివర్స్ ప్లీజ్ గైడ్. 10 ఆఫ్ పెంటికల్స్. సో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే కమిట్మెంట్ కావాలి, స్టెబిలిటీ కావాలి. ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ మ్యారీడా? లేదంటే మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ చేస్తున్నారా ఇక్కడ? బట్ మీరు ఒక ఎక్సైట్‌మెంట్ అయితే కోరుకుంటున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఎక్సైట్‌మెంట్ కావాలి. ఒక గ్రౌండింగ్ నేచర్ కావాలి. ఒక హ్యాపీనెస్ కావాలి. ఒక మ్యారేజ్ కావాలి. ఆ పర్సన్
నాకు తెలిసి మీ ఫ్యామిలీ కానీ, ఈ పర్సన్ ఫ్యామిలీ కానీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ మీకు మాత్రం ఈ పర్సన్‌తో మ్యారేజ్ కావాలి, రీయూనియన్ కావాలి, రికన్సిలేషన్ కావాలి. మీకు మీ పర్సన్‌కి మధ్య ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుందనైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీ ఇద్దరి మధ్య సాల్వ్ అవ్వాలి. ఆ పర్సన్‌ని వాళ్ళ ఫ్యామిలీ మీ దగ్గరికి రాకుండా స్టాప్ చేస్తున్నారు. మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కల్చర్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఏజ్ గ్యాప్ ఉండొచ్చు. ఆర్ మీ ఇద్దరి మధ్య సొసైటీ మ్యాటర్స్ వల్ల ఏం చేయాలో అర్థం కాక స్ట్రక్ అయిపోయి మీ ఇద్దరి రిలేషన్షిప్ ఇలా స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. బట్ 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీకు ఆ పర్సన్‌తో కమిట్మెంట్ కావాలి, మ్యారేజ్ కావాలి, ఎక్సైట్మెంట్ కావాలి, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి అని మీరు ఆలోచిస్తున్నారు. ఏదైనా సరే మీకు మీ పర్సన్ సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఆలోచనలు అయితే అలా ఉన్నాయి. సో మూన్, మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీకోసం మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా ఎమోషనల్ మూన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది. ఇక 2 ఆఫ్ కప్స్ మూన్ ఎనర్జీ. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది, యూనియన్ కావాలనుకుంటున్నారు. బట్ వాళ్ళు ఎందుకో కానీ మీకోసం ఈ పర్సన్ ఏడుస్తున్నారు. లైక్ ప్రాపర్‌గా ఫుడ్ లేదు, ఏడుస్తున్నారు. అండ్ ప్రాపర్ స్లీప్ లేదు. ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. బట్ అది ఈ పర్సన్ చెప్పట్లేదు, దాచిపెడుతున్నారు. వాళ్ళని వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు. నేను నిన్ను ఇంత మిస్ అవుతున్నాను, నేను నీకోసం ఏడుస్తున్నాను, నేను నీకోసం బాధపడుతున్నాను, నాకు నువ్వు కావాలి, నీకు నాకు మధ్య ఉన్నది సోల్మేట్ కనెక్షన్ అని నేను ఫీల్ అవుతున్నాను, మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేసేయి అని ఈ పర్సన్ వాళ్ళ కన్సర్న్ చెప్పలేకపోతున్నారు. బికాస్ మూన్ ఎనర్జీస్ కాబట్టి. అంటే అది లైక్ ఓపెన్ అప్ అయ్యి చెప్పే ఎనర్జీ కాదు. మేబీ మీ పర్సన్ సీక్రెటివ్, అంటే ఏదైనా సరే దాచిపెడతారు. ఓపెన్ అప్ అయ్యి బయటికి చెప్పే టైప్ కాదు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కాదు ఈ పర్సన్. సీక్రెటివ్, మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య ఇది సీక్రెటివ్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు. లేదంటే ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ, తన మనసులో ఇంత మీరంటే ప్రేమ ఉంది అని ఈ పర్సన్ మేబీ మీకు చెప్పలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు. మేబీ అది ఈగో ఇష్యూస్ కావచ్చు, చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కావచ్చు. ఈ పర్సన్‌కి మీరు కావాలి, మీ ఫ్రెండ్షిప్ కావాలి, మీ ఎమోషన్స్ కావాలి, మీ ఫీలింగ్స్ కావాలి. వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండడం కావాలి. మీరు తన లైఫ్‌లో ఉండడం వాళ్ళకి కావాలి. బట్ అది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మీరంటే ఇంత ప్రేమ ఉన్నది అన్న విషయం వాళ్ళు మీకు చెప్పలేకపోతున్నారు. హైడ్ చేస్తున్నారు. అది మేజర్‌గా ప్రాబ్లమ్. సో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. మీకు కూడా 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీకు కూడా మీ పర్సన్‌తో యూనియన్ కావాలి. పాస్ట్‌లో మీరు మీ పర్సన్ ఎలా ఉన్నారో మళ్ళీ మీ ఇద్దరు అలాగే ఉండాలి. మ్యూచువల్‌గా మీ ఇద్దరి మధ్య ఉండాలి. అండ్ మీ ఇద్దరి మధ్య మీరు మెసేజ్ చేయాలి, మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలి, మీరు కాల్ చేయాలి, మీ పర్సన్ మీకు కాల్ చేయాలి. మీరెంత ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇస్తున్నారో మీ పర్సన్ కూడా మీకు అంతే ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇవ్వాలి. సో వాళ్ళు మీతో హ్యాపీగా ఉండాలి. అన్నీ షేర్ చేసుకోవాలి. ఏది మీ దగ్గర దాచిపెట్టకూడదు. ఈవెన్ ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఏదైనా సరే చెప్పాలి, దాచిపెట్టకూడదు. ఆ పర్సన్ మీతో యూనియన్ కావాలి అనేదైతే మీరు ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదైనా సరే ఏది సీక్రెటివ్ ఉండకూడదు. అన్నీ బ్యాలెన్స్‌గా ఉండాలి, అన్నీ ఓపెన్ అప్‌గా ఉండాలి. పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో ఎలా ఉన్నారో మళ్ళీ ఈ పర్సన్ మారి మీతో అలాగే ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య యూనియన్ అయితే బావుండు, మీ ఇద్దరి మధ్య ఆ హ్యాపీనెస్ మళ్ళీ రిటర్న్ తిరిగొస్తే బావుండు అని మీరు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్, కొంతమంది విషయంలో మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే బావుండు అనేది కూడా మీరు ఆలోచనలో ఉంది. వస్తే ఆ పర్సన్ మీతో కమిట్మెంట్ తీసుకొని రావాలి. లేదంటే మిమ్మల్ని అర్థం చేసుకునే ఇంకెవరైనా న్యూ పర్సన్ వస్తే బావుండు అని కూడా మీరు ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ ఆలోచనలు ఏంటో చూద్దాం.
4 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చాలా పొసెసివ్‌గా ఉన్నాయి. చాలా చాలా పొసెసివ్‌గా ఉన్నాయి. మీరు తనకిచ్చే ఇంపార్టెన్సు, తనకిచ్చే ప్రయారిటీ, తనకిచ్చే టైము ఇంకెవరికైనా ఇస్తే ఈ పర్సన్ చూడలేరు. ఈవెన్ మీ ఇద్దరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే మీరు మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కానీ, మీ రిలేటివ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తనకి ఇవ్వకపోయినా, ఆర్ ఎల్స్ మీరు మీ ఫ్రెండ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, ఆర్ ఎల్స్ తన విషయంలో ఈ పర్సన్ మీ విషయంలో చాలా జెలస్ అండ్ చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారండి. తనకే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తనకే అంత ప్రయారిటీ ఇవ్వాలి. తనకే అన్నీ చెప్పుకోవాలి. జెలస్, పొసెసివ్‌నెస్ ఫీల్ అవుతున్నారు. తనకిచ్చే టైము మీరు తనకివ్వకపోయినా, తనకిచ్చే ఇంపార్టెన్స్ తనకివ్వకపోయినా, తను ఎంత వాల్యూ, ఇంపార్టెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంత మీరు ఇవ్వకపోయినా, ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడరింక. క్లోజ్డ్ ఆఫ్ అయిపోతారు. ఎందుకంటే ఆ పర్సన్ మీ విషయంలో అంత డీప్‌గా ఉన్నారు కాబట్టి, ఒకవేళ మీరు తనకు తను ఎక్స్‌పెక్ట్ చేసే అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, తను ఎక్స్‌పెక్ట్ చేసే అంత ప్రయారిటీ మీరు ఇవ్వకపోయినా, ఈ పర్సన్ జెలస్‌తో, ఇన్‌సెక్యూరిటీస్‌తో ఎలా అంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు, మీతో మాట్లాడరు, కంప్లీట్‌గా క్లోజ్ ఆఫ్ అయిపోతారు, కంప్లీట్‌గా కట్ ఆఫ్ చేసేస్తారు మీతో. ఇంక మాట్లాడరు. ఎందుకు వాళ్ళు అలిగారో, ఎందుకు వాళ్ళకి కోపమొచ్చిందో, ఎందుకు వాళ్ళు ఇట్లా మీకు దూరంగా ఉన్నారో ఏమీ చెప్పరు. జస్ట్ కంప్లీట్‌గా క్లోజ్ చేసేసుకొని సైలెంట్‌గా ఉంటారు ఈ పర్సన్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ చాలా కంట్రోల్డ్‌గా ఉంటారు. అంటే లైక్ ఏదనిపిస్తే అది మాట్లాడడము, ఏదనిపిస్తే అది చేసేయడము అట్లా కాదు. ఈ పర్సన్ ఏంటంటే చాలా కంట్రోల్డ్ అండ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయ్యుండొచ్చు. ఎప్పుడో కానీ బయటపడరు. సో, మీ ఆలోచనలు నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ ఆలోచనలైతే స్లోగా ముందుకు వెళ్ళిపోదాము. ఒకవేళ ఈ పర్సన్ వచ్చి ప్రపోజ్ చేయకపోతే, నిదానంగా ముందుకు వెళ్ళిపోదాం. నా లైఫ్‌లో నేను ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనే టైప్‌లో మీ ఆలోచనలు కనిపిస్తున్నాయి. నైట్ స్లో మూవింగ్ ఎనర్జీ. లేదు ఒకవేళ ఈ పర్సన్ నాతో యూనియన్ అవ్వలేదు అంటే, చిన్నగా నేనే ఎలాగో కష్టపడి మూవ్ ఆన్ అయిపోతాను. ఒక్కరోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే 10 రోజులు. ఎప్పటికో అప్పటికి మూవ్ ఆన్ అయిపోతాను. స్లోగా అయినా సరే మూవ్ ఆన్ అవుతాను. నాకు యూనియన్ అవ్వాలని ఉంది. నాకు తను నాతో వచ్చి హ్యాపీగా మాట్లాడితే బావుండు అనిపిస్తుంది. నేను తన గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఒకవేళ కాకపోతే స్లోగా మూవ్ ఆన్ అయిపోదాం. చేసేదేముంది ఏం లేదు అనే టైప్‌లో మీ ఆలోచనలు కనిపిస్తున్నాయి. 4 ఆఫ్ స్వర్డ్స్. పర్సన్ డ్రీమ్స్‌లో కూడా మీరే కనిపిస్తున్నారు. ఎంత మీ గురించి ఆలోచించొద్దు అని పక్కన పెడితే, అంత ఎక్కువ మీ గురించి థాట్స్ ఈ పర్సన్‌కొస్తున్నాయి. ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ బాగా. హెల్త్ పరంగా కూడా నాకు తెలిసి ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. మూన్ ఎనర్జీ కూడా సఫరింగే ఎనర్జీ కనిపిస్తుంది. ఎమోషనల్లీ వీక్ అవ్వడం, నాకు తెలిసి హెల్త్ పరంగా సఫర్ అవ్వడం. 4 ఆఫ్ స్వర్డ్స్ కూడా సఫరింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. హెల్త్ పరంగా వీక్ అవ్వడం, సఫర్ అవ్వడం, ఓవర్ థింక్ చేయడం, ప్రాపర్ స్లీప్ లేదు. స్వర్డ్స్ ఎనర్జీ ఓవర్ థింక్ చేస్తున్నారు. గిల్టీగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అలా ఎందుకు చేశాను నేను, ఇలా ఎందుకు చేశాను అనే టైప్‌లో ఈ పర్సన్ గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. గ్యాప్ తీసుకొచ్చింది నేనే. సెపరేషన్ తీసుకొచ్చింది నేనే. ఏదో ఆ నిమిషంలో తట్టుకోలేక గ్యాప్ తీసుకొచ్చాను. సెపరేషన్ తీసుకొచ్చాను. పొసెసివ్‌గా ఫీల్ అయ్యాను.
అలా చేయకుండా ఉంటే బాగుండేది అని అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ వ్యాండ్స్. సో మీరేం ఆలోచిస్తున్నారు అంటే కంప్లీట్‌గా ఈ పర్సన్‌కి నాకు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఫైట్స్ కోసం కావచ్చు, డిఫరెంట్ పీపుల్ మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. దానికోసం మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అసలు ఇంత గొడవ జరిగిన తర్వాత, మా ఇద్దరి మధ్య ఇంత డిస్టర్బెన్సెస్ అయిన తర్వాత, ఇంత ఫైట్ జరిగిన తర్వాత మళ్ళీ ఈ వ్యక్తి వస్తాడా? నాతో మాట్లాడతాడా? మిస్టేక్ మీ సైడ్ నుంచి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మిస్టేక్ ఆ పర్సన్ సైడ్ నుంచి ఉండొచ్చు. బట్ మీ ఇద్దరి మధ్య ఆర్ వేరే వ్యక్తుల వైపు నుంచి మిస్టేక్ ఉండొచ్చు. బట్ ఇంత గొడవ జరిగిన తర్వాత, ఇంత డిస్టర్బెన్సెస్ అయిన తర్వాత, ఇంత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత అసలు ఆ పర్సన్ మళ్ళీ నా గురించి ఆలోచిస్తున్నాడు అంటావా అని మీరు ఆలోచిస్తున్నారు. ఇంకా అసలు నేను ఆ పర్సన్‌కి గుర్తున్నానా? అసలు ఉందా వాళ్ళకి నాతో యూనియన్ అవ్వాలని ఉందా? ఇంత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత, ఇంత ఫైట్ అయిన తర్వాత, ఇంత డిస్టర్బెన్సెస్ అయిన తర్వాత, మా ఇద్దరి మధ్య ఇంత డిస్ట్రాక్షన్స్ అయిన తర్వాత స్టిల్ ఈ పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నాడా? నా కోసం వస్తారా? రారా? అని మీరు ఆలోచిస్తున్నారు. 9 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. స్టిల్ ఈ పర్సన్ ఇంకా హోప్‌ఫుల్‌గా ఉన్నారు. ఏదో ఒక రోజు మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య యూనియన్ అవుతుంది. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. ఈ పర్సన్‌కి మీరంటే ఇంకా ప్యాషన్ ఉంది. ఏదో ఒక మూల ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది. ఆ పర్సన్‌కి వేరే వాళ్ళు లేరు అని కాదు, వేరే ఆప్షన్స్ లేవు అని కాదు, వేరే చాయిసెస్ లేవు అని కాదు. బట్ మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి, ఇంకా ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఈ పర్సన్ దగ్గర ఆప్షన్స్ లేదు కానీ 9 ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్‌కి. అంటే లైక్ వేరే వేరే ఆప్షన్స్ కానీ, ఈవెన్ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వేరే వాళ్ళు మేబీ ఈ పర్సన్‌కి ప్రపోజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ అటువైపు చూడట్లేదు. మీకోసమే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఆప్షన్స్ ఉన్నా కూడా తనని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నా సరే, తన మనసు మిమ్మల్ని కోరుకుంది కాబట్టి మీకోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ మీ కాల్ కోసం కావచ్చు. మేబీ ఆ పర్సన్ మీకు ప్రపోజ్ చేసుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు అని వెయిట్ చేయొచ్చు. మీ నుంచి కాల్ వస్తుంది అని వెయిట్ చేయొచ్చు. మీ నుంచి మెసేజ్ వస్తుందని వెయిట్ చేయొచ్చు. ఏదో ఒక రోజు తన ప్రపోజల్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తారు అని వెయిట్ చేయొచ్చు. మీరు కనిపిస్తారు అని ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు తనని అర్థం చేసుకునే రోజు కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. స్టార్. హోప్‌ఫుల్లీ అయితే ఇంకా మీరున్నారండి. మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ తగ్గాలి అని మీరు యూనివర్స్‌ని కోరుకుంటున్నారు. మేనిఫెస్టేషన్స్ అయితే చేస్తున్నారు. బట్ ఒకటి, యూనివర్స్‌ని కోరుకుంటున్నారు, మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు, యూనియన్ కావాలని ఉంది. బట్ మళ్ళీ మీరెందుకో స్ట్రక్ ఫీల్ అవుతున్నారు. మూవ్ ఆన్ అవ్వాలని థాట్స్ కూడా మీలో కనిపిస్తున్నాయి. మరి అది ఎందుకో నాకు తెలీదు. మూవ్ ఆన్ అవ్వాలి అని స్లోగా అయినా సరే మూవ్ ఆన్ అయిపోదాం అని థాట్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ మూవ్ ఆన్ అవ్వాలంటే అవ్వలేక డిస్టర్బ్ అవుతున్నారు. మళ్ళీ హోప్‌ఫుల్‌గా ఎదురు చూస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. హోప్‌ఫుల్‌గా ఉన్నారు. ఏదో ఒక రోజు మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ తగ్గుతుంది. మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు ఆర్ ఉండాలి అని గాడ్‌కి ప్రే చేస్తున్నారు అండ్ యూనివర్స్‌కి ప్రే చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కావచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ కావచ్చు, కల్చర్ డిఫరెన్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా ఉండుండొచ్చు. అది అయితే కనిపిస్తుంది మీ థాట్స్‌లో. హై ప్రీస్టెస్. మీ పర్సన్‌కి మీకు మధ్య స్పిరిచువల్ కనెక్షన్ ఉందని అయితే ఇక్కడ డెఫినెట్‌గా కనిపిస్తుంది. హై ప్రీస్టెస్. మీ పర్సన్ కూడా
చాలా ఇంట్యూటివ్ పర్సన్ అండి. తన మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్ ఫ్రూట్‌ఫుల్‌గా చెయ్యాలి అనేది మీ పర్సన్‌కి అనిపిస్తుంది. సో, తన ఇంట్యూషన్ ఏం చెప్తే అది మీ పర్సన్ ఫాలో చేయాలనుకుంటున్నారు. తన ఇంట్యూషన్‌ని ఫాలో చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని నాకు తెలిసి ఈ పర్సన్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, సో, ఎవరో ఈ రిలేషన్‌కి ప్రాబ్లమాటిక్‌గా ఉన్నారని మీ పర్సన్‌కి అనిపిస్తుంది. మేబీ అది వాళ్ళ మదర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా లేడీ కావచ్చు. అసలు ఇది రిలేషన్ ముందుకు వెళ్తుందా? ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ ఇట్లాగే కంటిన్యూ అవుతాయా? ఈ స్ట్రగుల్స్ ఎప్పటికీ ఇలాగే ఉంటాయా? ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ ఇలా మా రిలేషన్‌లో వస్తూనే ఉంటాయా? అది పర్సన్ ఆలోచిస్తున్నారు. అసలు ఈ రిలేషన్ ఎప్పటికైనా ఫ్రూట్‌ఫుల్‌గా అవుతుందా? నేను కోరుకున్నట్టుగా అవుతుందా? ఈ ప్రాబ్లమ్స్, ఆబ్స్టాకిల్స్ ఇలాగే కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటాయా? అసలు ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉందా? లేదంటే ఇది ఇట్లాగే ఉండిపోతుందా? అది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.